హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వ్లాగ్‌లోకి వచ్చేద్దాం. చూసారు కదా! మార్నింగే లేచి ఇవాళ నీట్‌గా శుభ్రంగా పైనుంచి అయితే కిందకి వాష్ చేసుకొని వెళ్ళాననమాట. స్టెయిర్‌కేస్ అంతా కూడా వాష్ చేసి చెప్పాను కదా మీకు ఈ మధ్యన నేను ముగ్గులు పెట్టుకోవడం నేర్చుకుంటున్నానని. అంటే నేర్చుకోవడం అంటే ముగ్గులొచ్చు. కాకపోతే ఇలా వాష్ చేసినప్పుడు అంతా కూడా మెట్ల పైన కూడా ముగ్గులు పెట్టుకుంటున్నాను. అయితే చాలా టైం పడుతుందండి క్లీనింగ్ చేసి పైనుంచి కిందకి ముగ్గులన్నీ పెట్టుకెళ్ళేసరికి. సో, కానీ చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే ఏవైనా పండగలు కానీ వారాలు కానీ అలా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదు, 2 రోజులకు ఒకసారి వాష్ చేసి నీట్గా అయితే ముగ్గులు పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పైన ఎలాగా నాకు ముగ్గులు పెట్టుకోవడం అవ్వదు, వాకిట్లోని కిందనే పెట్టుకుంటామన్నమాట. అండ్ బయట క్లైమేట్ అయితే మార్నింగ్ పెద్ద వర్షం వచ్చిందనమాట. ఆ తర్వాత వర్షం ఆగిపోయింది. ఈవేళ అన్నీ అనుకోలేని పనులే జరిగాయన్నమాట. అనుకున్నవి ఒక్కొక్కసారి జరగవు కదా! మనం అనుకోకుండానే ఒక్కొక్కసారి షెడ్యూల్ అనేది మనకి అనుకోకుండానే మనం అలాగా వెళ్తూ ఉంటాము. సో, అలాంటివన్నీ ఈవేళ జరిగాయన్నమాట. మార్నింగే లేచి పిల్లలకైతే క్యారియర్స్ ప్రిపేర్ చేసేసాను. రోటీ చేసి పన్నీర్ కర్రీ చేశాను. అయితే ఇవాళ స్కూల్ హాలిడే అని చెప్పారనమాట. బాక్సెస్ కూడా రెడీ చేసేసాను. కానీ వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి హాలిడే అని చెప్పారు కదా! ఇంక ఇంట్లోనే ఉన్నారనమాట. సో, అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి కొద్దిగా పైకి వెళ్ళి మొక్కల పని కూడా పెట్టుకుందాం అనుకున్నాను. ఫ్రెష్ అయిపోయానమాట. ఫ్రెష్ అయ్యి యాక్చువల్లీ బయటికి వేరే దగ్గరికి వెళ్దాము ఇంట్లోకి గ్రాసరీస్ అని తెచ్చుకోవటానికి అని చెప్పి అనుకున్నాను. కాకపోతే వేరే దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా ఈరోజైతే గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయాను. సో, ఇంట్లో వంట అయితే స్టార్ట్ చేసేసాననమాట. సో, ఇవాళ ఏంటంటే చికెన్ వండుతున్నాను, చేపల పులుసు పెడుతున్నాను. ఇంకా పిల్లలైతే చికెన్ గ్రేవీ కంట చికెన్ పకోడా అయితే బాగా తింటారనమాట. సో, వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మెత్తని ముక్కలన్నీ తీసేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా నిమ్మకాయ ఒకటి స్క్వీజ్ చేసేసి అలా పక్కన పెట్టేస్తాను. ఇందులో ఇంకా పెరుగు ఏమి కలపనండి. కొంచెం గరం మసాలా వేస్తాను అంతే. సో, తర్వాత అట్ లాస్ట్ డీప్ ఫ్రై గాని చేసుకోవచ్చు, లేదంటే మనం షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు అనమాట. సో, ఎలా నచ్చితే అలా. సో, అదైతే ఇప్పుడు ఇంకా నేను చేయలేదు. తర్వాత తినే ముందు చేయొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాను. సో, వంటంతా అయిపోయిందండి. వంటంతా అయిపోయాక ఇంకా ఎలానో ఇంట్లోనే ఉన్నాం, పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి మొక్కల పని అయితే పెట్టుకుందాం ఇవాళ అని అనుకున్నాను. మా హస్బెండ్‌కి కొద్దిగా ఎర్లీగా పైకి వెళ్దాము, ఎందుకంటే నేను అప్పటికి ఈ వంటంతా చేసేసరికి 10:00 కల్లా వంట కూడా అయిపోయిందండి. సో, ఒక 1 అవర్ అవేళ చల్లగా ఉంది కదా! వర్షం తగ్గింది కదా! సో, కింద పని కూడా అంతా అయిపోయింది. పైకి వెళ్ళి మొక్కల పని చూద్దామని అనుకున్నామనమాట. అయితే కొద్దిగా గొంతు బాలేదు. కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా! కొద్దిగా గొంతు అది బాగోట్లేదనమాట. అంటే నాకు ఆస్తమా ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తుందనమాట. ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఎనీవే పైకైతే వచ్చేసాము. వచ్చేసి ఇంకా నేను చాలా రోజులని చెప్తున్నాను కదా! కొద్దిగా నాకు ఇలాంటివైతే పడవనమాట. అంటే మట్టి హ్యాండ్ అది పెట్టడం నాకు కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువనమాట. సో, అందుకనే మా హస్బెండ్ వచ్చాక చేయిస్తానని చెప్పాను కదా! ఆ పనులన్నీ చేయిస్తున్నాను అనమాట ఇవాళ. అండ్ చూసారు కదా! నేను ముందు మీకు హ్యాండ్ పెట్టి చూపించాను కదా! ఇంట్లో కంపోస్ట్ రెడీ చేశాను. ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం కూడా చేశానండి. బట్ కింద నా పిల్లలు వాటర్ వేసడం వల్ల, కింద నుంచడం వల్ల అస్సలు బాగా స్మెల్ వచ్చేసి ఇల్లంతా కూడా అదొక రకమైన స్మెల్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుందో కూడా మాకు అర్థం అవ్వలేదు. చాలా రోజుల తర్వాత చూస్తే అక్కడ స్మెల్ వస్తుందనమాట. బట్ ఈసారి పైన పెట్టి లేయర్స్ లాగా మట్టి వేసి కొద్దిగా మనం కంపోస్ట్ ఉంటుంది కదా! కంపోస్ట్ ఎలా రెడీ చేశానంటే మట్టి వేసి కొద్దిగా మన దగ్గర బయట నుంచి తెచ్చిన కంపోస్ట్ కూడా ఉంది. అది కూడా వేశాను. ఆ తర్వాత మనకి గెత్తం ఉంటుంది కదా! కౌ డంగ్ ఉంటుంది కదా! అది కూడా కొద్దిగా వేశాను. ఆ తర్వాత ఇంట్లో మనం పీలింగ్ చేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా పీల్ చేసినవన్నీ కూడా తెచ్చి వేసేదాననమాట. చాలా బాగా వచ్చింది ఈసారి. అండ్ ఆ తర్వాత పైన మొక్కలు మీకు లాస్ట్ టైం మీరు చూస్తుంటే నా బ్లాగ్స్ చూస్తూ ఉంటే గనక ఈ మందారం మొక్కలైతే 2 తీసుకున్నాను. ఒకేలాంటివి వచ్చేసాయి అనమాట. నేను కావాలని తీసుకోలేదు. సో, 2 మొక్కలు ఒకలాంటివి వచ్చేసాయి. ఆ తర్వాత ఇంకా 2 వేరే వేరేగా వేశాను కదా! సో, టబ్ వేస్ట్ అవుతుంది. 2 ఒక దాంట్లోనే కొంచెం పెద్ద దాంట్లో వేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ 2 మొక్కలైతే తీసేసి ఒక దాంట్లో టబ్లో వేద్దాం అనుకుంటున్నాను.
చూసారు కదా, ఈ టబ్లో పెడుతున్నాను అనమాట. అండ్ మొక్కలు ఏంటంటే బాగా రావాలంటే అయితే నాకు తెలుసు, కానీ తెలిసి కూడా ఎందుకో తప్పు జరిగింది. మొక్కలు బాగా రావాలి అంటే కిందన మనకి వాటర్ వేస్తాం కదా, ఆ కింద నుంచి వాటర్ వెళ్ళిపోయినట్టుగా హోల్ మాత్రం బాగా డిగ్ చేసుకోవాలి. అయితే హోల్స్ ఉన్నాయండి, బట్ ఎందుకో తెలీదు ఒక 2, 3 మొక్కలైతే అలాగా కాలిపోయినట్టు అయిపోయాయన్నమాట. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే కింద నుంచి వాటర్ వెళ్ళడానికి హోల్స్ అయితే ఉన్నాయి, కానీ వాటర్ అయితే వెళ్ళడానికి అవ్వట్లేదనమాట. సో అలానే 2, 3 మొక్కలైతే పోయాయన్నమాట. అందుకే ఇంకా ఈసారి ఏం చేశానంటే మొత్తం అన్నీ ఒక్కసారి రిపోర్టింగ్ చేద్దాము ఈవేళ అని చెప్పేసి మొక్కలన్నీ తీసేసి చక్కగా ఒకసారి మన ఇంట్లో ఏమి గెత్త ఉందో అవన్నీ కూడా వేసేసి నీట్గా అయితే పెడుతున్నాము. సో ఇలాంటి బరువులయ్యి ఎత్తాలి కదా, కొంచెం మా హస్బెండ్ ఉండేటప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ బాగా అయితే చేసి పెట్టేశారు అన్నీ కూడా. అండ్ చూసారు కదా, ఆల్రెడీ బిఫోర్ కూడా హోల్ ఉంది అందులోని, బట్ వాటర్ అయితే మనకి కిందకి రావట్లేదు అనమాట. సో అలాంటి పనులన్నీ చేయించి మొత్తం మొక్కలన్నీ కూడా నీట్గా అయితే పెట్టించేసాను. అండ్ తర్వాత ఇంట్లో ఒక పెద్ద టబ్ ఉందండి. ఆ టబ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి పైన హోల్స్ అయితే పెట్టాము. మేమే ఇంట్లో పెట్టేసి నీట్గా చక్కగా ఇంకా చిన్న చిన్న మొక్కలు వేసినప్పుడు మొక్కలు చిన్నప్పుడు వచ్చినప్పుడు బాగానే ఉండేవి. ఇంకా మా ఇంట్లో నేను విర్రజాజులు వేశాను. సో విర్రజాజులు ఏంటంటే పెద్ద దాంట్లో వేద్దాం అనుకుంటున్నాం అనమాట. అండ్ గులాబీలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయంటే చూస్తేనే చాలు ఆ వేలంతా అలాగా ఆ గులాబీ చెట్టు దగ్గరే ఉండిపోయాను ఎక్కువసేపు నేను చూస్తూ. అండ్ పైన అయితే అలా పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. అయితే చాలా షూట్ చేశాను, బట్ అంతా చూపించడం అయితే అవ్వదు కదా. అండ్ పైన అంతా కంప్లీట్ చేసేసి మళ్ళీ కిందకు వచ్చి ఒకసారి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయ్యి ఇంకా ఇంట్లో కూడా కొద్దిగా ఈ బయటను కూడా కొద్దిగా మొక్కలకి అలాగా కంపోస్ట్ అంతా వేస్తాను అనమాట. అందుకే ఇవన్నీ కూడా ఇలా తుడిచేస్తున్నాను. లోపల పెట్టుకుంటే అస్సలు ఇలాగా చెమ్మ కొనేటప్పుడు గాలి అనేది రావట్లేదు అనమాట మొక్కలకి. ఇంట్లో ఉన్న మొక్కలు కూడా అన్నీ తీసుకొచ్చి ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా కొద్దిగా గాల్లో అయితే పెడుతూ ఉంటానన్నమాట. అండ్ ఇలా పనులంతా అయిపోయాక ఇంకా భోజనం చేద్దాము 12 అయింది అని అనుకుంటే మా హస్బెండ్ ప్లాన్ చేంజ్ చేసేసారు. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, అండ్ నేను కూడా కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి పిల్లలతో సరదాగా బయటికి వెళ్దాము అలాగా బీచ్కి అని అన్నారనమాట. అండ్ పిల్లలు బయటికి వెళ్దాము అంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది మా వాళ్ళు బీచ్కి ఎక్కువ వెళ్దామంటారండి. సో బీచ్కి వెళ్దామన్నారు. అండ్ బీచ్కి వెళ్ళేట మాట అయితే ఇంకా ఇంట్లో భోజనం చేసి వెళ్ళడం ఎందుకు, బయటనే లంచ్ చేద్దామన్నారనమాట మా హస్బెండ్. సో ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బయటనే తిందామని డిసైడ్ అయిపోయాము ఈవేళ. అండ్ చూసారు కదా, ఇలాగ పనులన్నీ కంప్లీట్ చేసుకునే వెళ్తానండి. ఎక్కడికి వెళ్ళినా కూడా పని అయితే ఉంచేసి మాత్రం ఎక్కడికి వెళ్ళను. ఎంత బయటికి వెళ్ళాలన్నా కాసేపు లేట్ అయినా పర్వాలేదు, బయటికి వెళ్ళే ముందు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని వెళ్తాను. అండ్ కర్రీస్ కూడా వండేసాను ఆవేళ, బట్ నైట్కి సరిపోతాయిలే అని చెప్పేసి మళ్ళీ ఇంకా బయలుదేరడం అయితే జరిగింది. అయితే హడావిడిగా బయలుదేరామండి. ఎందుకంటే ఇక్కడే మాకు 1:00 అయిపోయిందనమాట. బట్ మేము సిటీలోకి వెళ్ళాలి అంటే మేము ఉన్నది కూడా సిటీయే, బట్ బీచ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది లాంగ్. సో అందుకనే ఇంకా ఫాస్ట్గా అయితే ఎలా ఉన్నాలో మేము అలాగే బయలుదేరి ఇంకా లంచ్కి అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. అండ్ చూసారు కదా, పిల్లలిద్దరు కిందకు వచ్చేస్తారు. సో అలా అప్పుడప్పుడు పిల్లల్ని కూడా బయటికి తీసుకుని వెళ్ళడం అనేది చాలా అవసరం. వాళ్ళు హాలిడే కదా, అందుకే అని చెప్పేసి ఇంక ఈవేళ ఎలానూ హాలిడే కదా, అండ్ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయేందుకు టైం దగ్గర పడిందనమాట డ్యూటీకి. సో అందుకనే ఇంకా అలా జస్ట్ అలా ఫ్యామిలీ టైం అనమాట ఇది. అండ్ అయితే బయటికి వెళ్ళాము. ఇది దసపల్లా అంటారండి, ఇక్కడ వైజాగ్లో దసపల్లా కోర్ట్ ఉందన్నమాట. సో దసపల్లా కోర్ట్ ఇది. అండ్ ఆవేళ ఎవరు కూడా నాన్ వెజ్ తీసుకోలేదు, అందరం కూడా వెజ్ తీసుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేసి వెళ్ళాను కదా, అందుకని ఇంకా వెజ్ తినేసి ఇంకా మళ్ళీ బీచ్కి అయితే బయలుదేరాము. బీచ్ అయితే ఎన్నిసార్లు చూసినా సరే చూడాలనిపించే ప్లేస్ అండి వైజాగ్లో. చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం, పిల్లలకు కూడా ఇష్టం. అయితే ఎవరు కూడా నీటిలో స్నానాలు అవి చేయలేదు, పిల్లలు జస్ట్ అలా ఆడుకున్నారు. నేను కూడా ముందునే చూసి అలా వచ్చేసాను అనమాట. సో ఇదేనండి వ్లాగ్ ఇవాళకి. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.